జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వార్ వన్ సైడేనని పునరుద్ఘాటించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కే తమ ఓటు ఎదురొచ్చి మరీ చెప్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ లో కారు జోరు కొనసాగుతోంది. రహమత్ నగర్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి పర్యటించిన మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ సెలూన్ షాప్ లో కటింగ్ చేశారు. అయితే ఓ టీ స్టాల్ లో కూడా టీ చేసి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్లారెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ఆ మెజారిటీ కంటే ఈసారి మరింత మెజారిటీ ఎక్కువ తీసుకొచ్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా పనిచేసి ఈ దిశగానే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇవాళ ఉదయం నుంచేలే పెద్ద ఎత్తున తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ రహమత్ నగర్ డివిజన్ కావచ్చు, వెంగళరావు నగర్ డివిజన్ అన్ని డివిజన్లో కలియ తిరుగుతూ పూర్తిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్లీ వాళ్ళ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఖచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే చాలా మంది ఓటర్లు కలిసి ఓటర్లు ఏమంటున్నారు, అసలు ఇవాళ కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్పండి సార్. ఇవాళ మీరు ఉదయం 6 గంటల నుంచే ఫీల్డ్ లో ఉన్నారు, ఏ విధంగా ఉంది అసలు స్పందన? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మా సునీతమ్మ మా బిడ్డకు అదే మాదిరిగా గోపి అన్న చేసిన పనులు గత 3 సార్లు గెలిపించారు. ప్రజలు చాలా బాగా పనులు చేసిండ్రు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఒక టైంలో బాధాకరంగా కూడా ఉన్నారు. ఎందుకంటే మా గోపన్న లేడు, మళ్ళీ మాకు బాధ అవుతుంది, ఆ పనులన్నీ ఎవరు చేస్తారు అనేది ఇబ్బందికరంగా ఉంది. గత 22 నెలలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఏమీ చేస్తలేరు. మొన్న వర్షాలకు మాత్రం అసలు కుతలం అయిపోయింది మొత్తం సిటీ అంతా. ఎవరు ఆదుకునే లేరు, అధికారులు చూసేటోళ్ళు లేరు, ఎవరు వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు. అదే మా కేసీఆర్ ఉంటే, మా కేటీఆర్ ఉంటే ఎప్పుడు కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తూ ఉండ్రు, వస్తూ ఉండ్రు, ఆదుకుంటా ఉండ్రు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చాలా మంది ఇళ్లకు పోయినా పింఛన్ వస్తలేదు, మాకు ఇల్లు వస్తలేదు, మాకు ఏం వస్తలేదని బాధపడుతున్నారు. మేము కాంగ్రెస్కు ఓటేసి బాధపడుతున్నామని కూడా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా గోపన్న చేసిన పనులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయన ఆత్మశాంతి కావాలంటే ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ వాళ్ళు మళ్ళొక్కసారి భారీ మెజార్టీతోటి ఓటేసి గెలిపియాలని కూడా కోరుకుంటున్నా. ఇంకోటి, నేను పొద్దుటి సంధి ఇల్లు తిరుగుతున్నా. ప్రతి ఒక్కరు కూడా మేము కేసీఆర్కే వేస్తాం, మాకు కేసీఆరే మళ్ళీ సీఎం కావాలి, మాకు కేసీఆరే మళ్ళీ రావాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవాలి, సునీతమ్మనే గెలిపిస్తామని ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో కూడా సునీతమ్మ గెలుస్తారు. ఇప్పుడు అధికారంలో ఉంది కనుక అభివృద్ధి జరగాలంటే మాకే ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఏం చెప్తారు? మన రాష్ట్రం దివాలు తీయాలంటే కాంగ్రెస్కి వేయాలి, అభివృద్ధి కావాలంటే కేసీఆర్కి వేయాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పటికే దివాలు తీపించాడు, అందరికి గుండు కొట్టిపించాడు, ఇంకా మళ్ళా ఒకసారి గుండు కొట్టిపించుకుంటా. ఇప్పుడు 5 ఏళ్లలో సగం 2 ఏళ్ళన్నర అయిపోయింది, మనకు గుండు కొట్టిండు. ఇప్పుడు సగం గుండు కొట్టిండు, ఇంకా పూర్తిగా గుండు కొడతాడు 5 ఏళ్ల కల్లా. ఇంకా చివరిగా మీరు ఇంటింటా తిరుగుతుంటే చాలా మంది మీ కాలేజీలో చదివిన విద్యార్థుల తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. వాళ్ళని ఏమని కోరుతున్నారు, వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? ఇగో మా అన్న మన్మరాలే చదువుతుంది, మాకు ఫీజు తక్కువ చేయాలి సారు, అప్పుడు ఊరికి వస్తాం, మా మనవాళ్ళు మంచిగా చదవాలి, మల్లారెడ్డి కాలేజీ చదివి ఉద్యోగం చేస్తుందని మాకు గర్వంగా ఉండాలి. ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీకి మల్లన్నకే ఓటు మాది. ఇవాళ నిన్న ఒక విశ్వసాయ సమావేశం తర్వాత చాలా జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చా? జోష్ కాదు, వన్ సైడ్, మొదటి సంది కూడా వన్ సైడే ఉంది. బాకీ కార్డులు ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డులు ఇస్తున్నారో బాకీ కార్డుల విషయంలో ఎలాంటి స్పందన వస్తుంది? బాకీ కార్డుల కంటే వాళ్ళు కాంగ్రెస్ అంటేనే బాకీ, వాళ్ళకి తెలుసు. ప్రజలకు కూడా 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మాటలు చెప్తారు కానీ మాయ మాటలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు, ప్రభుత్వంలోకి వస్తారు, మళ్ళీ చెయ్యరు. అది అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలిసిపోయింది, కొత్త జనరేషన్కి అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు, ఇయ్యలేదు. మా అక్కలకు 2500 ఇస్తున్నారు, ఇయ్యలేదు. పింఛన్లు ఇస్తున్నారు, 4000 ఇస్తాను, ఇయ్యలేదు. 6000 పింఛన్లు ఇస్తున్నారు దివ్యాంగులకు, ఇయ్యలేదు. ఏది ఇయ్యలేదు. గుళ్ళల్లో పోయి అగ్రిమెంట్ పత్రాలు రాసిచ్చిర్రు, బాండ్లు రాసిచ్చిర్రు. గెలిచేదాకా వాళ్ళు ఏమన్నా చేస్తారు, వాళ్ళ ప్రభుత్వమే అంతా. వాళ్ళు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తారు. వాళ్ళంతా కూడా అభి ఐసా మొక్క ఫిర్కా హామీ లేగా, దాల్ అబ్దుల్లా గూడ్ తైలేమే కాంగ్రెస్ పార్టీ. జూబ్లీహిల్స్ ఓటర్లకు సంబంధించి మంచి స్పందన వస్తుందని చెప్తారు. అయితే మనతో మాట్లాడిన ఓటర్లు చెప్పండి, ఇవాళ ఓటర్లు అంటే ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి, మీరు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓటేస్తా, బీఆర్ఎస్ గెలవాలి. గోపన్న జ్ఞాపకార్థం కోసం సునీతమ్మకు ఓటేస్తాం. సునీతమ్మ మళ్ళీ ఈ ఏరియాలన్నింటికి మంచిగా చూసి మమ్మల్ని అందరినీ ఆదరించాలి. తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావాలి, పింఛన్ వాళ్ళకి పింఛన్ కావాలి. తప్పకుండా సునీతమ్మకే ఓటేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రాజ్యం వెళ్ళాలి.
తప్పకుండా సుంతమ్మకు తప్పకుండా ఓటేస్తాం. మీరు చెప్పినా చెప్పకుండా 100 అయినా 106 అయినా ఎవడు రూపాయి ఇచ్చినా లొంగము. తప్పకుండా సుంతమ్మకు ఓటేస్తాం. ఓకే, జై గోపన్న. అభివృద్ధి జరగాలంటే మేము అధికారంలో ఉన్నాం, మాకేయాలంటున్నారు వాళ్ళు. అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పుల చేతులే అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి స్టేజీకి వచ్చిండు. కొంపలు ముంచడం, అన్ని అబద్ధాలు చేయడం, ఇవి చేయడం, బుల్డోజులు పెట్టి ఇల్లు కూలగొట్టడం చేసింది ఏం లేదు. అంతా చెప్పుకోవడం గొప్పే కానీ చేసింది రూపాయి లేదు, ఏది లేదు, ఇల్లు లేవు, ఎలాంటి ఏమి లేవు. కాబట్టి కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయం. అధికారంలో ఉంటే ఉండొచ్చు, కానీ ఇంకా అధికారం వచ్చుకుంటే మన జుట్టు కూడా గోసిపడేస్తాడు, మన ఇల్లు కూడా కూలగొడతాడు. కాంగ్రెస్ పార్టీ రావద్దు, నాకు ఇల్లు లేదు, తప్పకుండా ఇల్లు ఇస్తారని. సరే, మన గోపన్న వస్తే సుంతం వస్తే తప్పకుండా ఇల్లు ఇస్తారు. కానీ నేను వేసేది టీఆర్ఎస్కే, గోపన్న జ్ఞాపకార్థం కోసం తప్పకుండా సుంతమ్మకే ఇస్తాను. 106 అయినా 100 అయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రావాలి, కేసీఆర్ రాజ్యం వెళ్ళాలి. మీరు చెప్పండి అమ్మా, ఇవాళ ఏదైతే ఈ బాకీ కార్డు కావచ్చు, ఇవాళ మహిళలకు 2500 కావచ్చు, పెన్షన్ వేస్తామన్నారు, పెంచిరా? పెంచలే, పింఛన్ లేదు, అది ఇండ్లు లేవు, ఏది లేదు. వాడు బస్ పాస్ ఎందుకు చేసిండు? బస్ పాస్ ఎందుకు? ఈ కరెంట్ మీటర్ మహిళలకు ఉచిత బస్ ఇస్తున్నాం కదా, సరిపోదా అంటారు. వేస్ట్. ఎందుకది? ఎవడో పోయినోడు పోతాడు. జాబ్ చేసుకుంటే వాళ్ళకి సేఫ్టీ, ఇంటికాడకి ఇట్లా కూర్చుంటే వాళ్ళకి ఎందుకు అది సేఫ్టీ? అది సిలిండర్ కు 500 ఇస్తున్నామని చెప్తున్నారు, ఇవ్వట్లేదమ్మా? లేదు, ఏం లేదు. ఉచిత కరెంట్ అంటున్నారు, ఏది లేదు, మాకు ఏది రాలే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, మీరు ఎటువైపు మొగ్గు చూపుతారు? బాగా ఇది కేసీఆర్కే. ఎందుకు అంటే ఏది ఏమైనా కేసీఆర్కే. ఇల్లు వచ్చినా రాకపోయినా, పింఛన్ వచ్చినా రాకపోయినా కేసీఆర్కే ఇస్తాం. మేము అన్ని ఇస్తున్నాం కదా, మాకెందుకు అని వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? చెప్తాం. వాడు డైరెక్ట్ నీ వద్దకు వచ్చినా చెప్తా, నేను ఏం చేసినా ఏం బాగు చేసినారా అని చెప్తా. వాళ్ళ ఎవరిని అడిగినా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల అభివృద్ధికి వాళ్ళ 22 నెలల కాంగ్రెస్ పాలన బేరీజ్ చేస్తూ ఇవాళ వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఖచ్చితంగా గోపన్న ఆశయాల కోసం మళ్లీ జూబ్లీహిల్స్ లో సునీతా గోపీనాథ్కే ఓటేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే మనం ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, జూబ్లీహిల్స్.